హలో నమస్తే. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శివలింగాన్ని డ్రా చేశారు, మస్తు అనిపించిందని. మేము కూడా అక్కడ ఒక దీపం వెలిగించాము. ఇంకా అక్కడి నుంచి ఆకాశ దీపం వెలిగిస్తున్నారు అయ్యగారులు. సో అక్కడికి వెళ్ళి ఆకాశ దీపాన్ని కూడా మేము దర్శించుకున్నాము. ఇవాళ లాస్ట్ మండే కాబట్టి మేము అన్ని మిస్ అయిపోయాము అన్న రిగ్రెట్ లేకుండా మాకు ఏడుపాయల్లో దీపారాధన, ఆకాశ దీపంతో పాటు గంగా ఆరతి కూడా వాళ్ళు చేశారు. సూపర్ అనిపించింది నాకు. అక్కడంతా వాటర్ ఫ్లో ప్రెషర్ని చూస్తే మాత్రం వామ్మో అనిపించింది. అంత వాటర్ ఫ్లో ఉన్నా కానీ అయ్యగారులు అక్కడ నిల్చొని మరి గంగా ఆరతి నీయడం చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఇంక్రీజ్ అయితేనే ఉంది, ఒక్క స్టెప్ నుంచి ఇంకో స్టెప్ ముందుతూనే ఉండే, అసలు ఫుల్ ఇంక్రీజ్ అయింది. మార్నింగ్కి ఆ వాటర్ ఫ్లో ఎంత ఉందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో చూడాలి. నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ ఆన్ ద లాస్ట్ మండే ఇన్ కార్తీక మాసం విత్ మై ఫ్యామిలీ. ఈ పూజ అయిపోయిన తర్వాత మా వాళ్ళు కూడా దీపారాధన చేశారు అనమాట. నీళ్ళల్లో దీపం వదిలిన తర్వాత కోతి అయితే అదేదో ఫుడ్ ఏందో అన్నట్టు ఆతృతంగా మస్తు గమ్మతి వేసింది. మేము వీడియో తీసినాం కొంచెమే, కానీ అది మస్తు సేపు అట్లా వేసింది. దాని తర్వాత అది ఏమి తినేది కాదని తెలుసుకొని సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయింది. వాటర్ ఫ్లో చూపిస్తాను చూడుర్రి, ఎంత ఘనం ఉంది. సాలిడ్ వాటర్ ఫ్లో. ఈడ వాటర్ ఫ్లో ఉందంటే అక్కడనేమో కోతుల ఫ్లో ఉందన్నమాట. మస్తు కోతులు ఉన్నాయి, దమ్ చేస్తున్నాయి కోతులు అయితే. ఇలానైతే నైట్ గడిచిపోయింది. ఇంత పొద్దున్నే లేచి మేము ఎక్కడికి వెళ్తున్నాం గెస్ చేయండి. మార్నింగ్ లేవంగానే మా దక్ష బాబు కూడా పోయి పెట్టికి హాయ్ రా గుడ్ మార్నింగ్ అని చెప్తుండు. ఇంతకీ మేము ఏడుకోయినామో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే.